మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తి శేషులు పూజనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఆయనకి ఘనమైనటువంటి నివాళి ఈ రోజు మనం అర్పించబోతా ఉన్నాం. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు తోటి ఈ రోజు మనం ఆయనకి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. భారతదేశ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ పెట్టడం అనేది పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు భారతదేశంలో ప్రపంచంలో తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం నిలబడిందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు నిలబడిందని చెప్పేసి మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు సంక్షేమం రాజకీయాలకు జోడించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మొదలుగానటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాజకీయానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చి బడుగు బలహీన వర్గాలు రాజకీయాలకు రావాలని చెప్పేసి ఆయన రాజకీయ రిజర్వేషన్లు, మాండలిక వ్యవస్థలు ఇవన్నీ కూడా సంస్కరణ తీసుకొని వచ్చి ఈ రోజు ప్రతి పేదవాడికి కూడా రాజకీయాల ప్రవేశం కల్పించి ఎంతో మంది ఉన్నత చదువులు చదువుతున్న వారికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా సీట్లు ఇచ్చి ఈరోజు రాజకీయ వ్యవస్థకి సరికొత్త కోణాన్ని మరి ఆవిష్కరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం అందరూ కూడా తెలుసుకోవాలి. గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు పేద బడుగు బలహీన వర్గాలు ఓటు యంత్రాల్లో కానీ మిగిలిపోయారు కానీ ఎక్కడ కూడా ఓటు విలువ తెలిసినటువంటి పరిస్థితి గతంలో లేదు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒక నిరంకుశమైనటువంటి వ్యవస్థను కేంద్రీకరించుకొని పరిపాలిస్తున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాన్ని దగ్గర తీసుకునేటటువంటి పార్టీ లేదు, నాయకులు లేదు అని చెప్పేసి సినిమాలో నటిస్తూ ఏదైతే ఆయనకు ఆలోచన ఆయన మనసులో హృదయంలో కలిగినటువంటి పేదవాళ్ళందరూ కూడా నా సినిమాలు చూస్తూ ఉన్నారు. సినిమాలలో చలనచిత్ర రంగంలో నన్ను అందరూ కూడా గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇంతమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా కోసం వెచ్చించి సినిమాలన్నింటినీ కూడా మరి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వారికి నేను ఏదో చేయాలని చెప్పేసి వ్యక్తిగతంగా అయితే ఏం చేయలేను, రాజకీయ పార్టీ పెడితే కానీ ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజల రుణం తీర్చుకోలేనంత పరిస్థితులు ఆయన ఆలోచన కలిగి తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ భారతదేశంలో సంచలనాలైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తాం. గతంలో ఈ భారతదేశం యొక్క రాష్ట్రపతిని నిర్ణయించాలన్న, భారతదేశంలో ప్రధానులు నిర్ణయించాలన్న కీలక భూమిక పోషించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఒక తెలుగుదేశం పార్టీకి చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మంది బడుగు బలహీన వర్గాన్ని కలిగి వెనకడిన వారిని రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా సూచించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎంత అహర్నిశలు కృషి చేస్తా ఉన్నాడు. నిరంతర శ్రామికుడే ఈ రోజు పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి